నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కింగ్డమ్ సినిమా ఇప్పటికే అద్భుతమైనటువంటి టాక్ సొంతం చేసుకుని దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా మొదటి రోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. పెద్ద ఎత్తున ఫస్ట్ డేలో వచ్చినటువంటి కలెక్షన్స్ వింటుంటేనే ఇక ఈ లాంగ్ వీకెండ్, మరీ ముఖ్యంగా శని ఆదివారాల తర్వాత ఈ ఫస్ట్ వీక్లోనే మొత్తం అంతా కూడా రాబట్టే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ని బద్దలు కొట్టినటువంటి కింగ్డమ్ సినిమా ఇప్పుడు తాజాగా ఈ ఏదైతే కలెక్షన్ రికార్డ్స్ ఉన్నాయో ఆ గ్రాస్ రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది. అసలు ఏం జరుగుతుందో మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. కింగ్డమ్ గురించి మనం వరుసగా మాట్లాడుతూ ఉన్నాం. రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ డేలోనే ఇంత కలెక్షన్స్, ఇంత సాధారణమైనటువంటి సినిమా రాబట్టడం, అది కూడా ఎక్స్ట్రా షోలు లేకుండా, లేకుంటే టికెట్లు రేట్లు పెంచకుండా ఇట్లా వసూలు చేసినటువంటి విధానం చూస్తుంటే, ఒక హిట్ టాక్ సొంతం చేసుకున్న పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మొత్తం ఈ సినిమా అంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత అయ్యే అవకాశం ఉంది? ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయా? విషయం ఏంటంటే యాక్చువల్గా చాలా మంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఏదో లాగ్ అయింది అని ఒక టాక్ బయటకు నడుస్తుంది. అవును, ఆ టాక్ను పట్టుకొని ఎవడెవడైతే టార్గెట్ చేయాలనుకున్నాడో దాన్ని ఇంకా హైప్ చేస్తే అసలు సెకండ్ హాఫ్ లేదంట, అసలు ఈ సినిమాకి సెకండ్ హాఫ్ అవసరం లేదంట, ఇది సినిమా కాదంట అని ఏదో చేస్తున్నాడు. ఎవరు ఎంత ప్రచారం చేసినా ఫస్ట్ డే 38 CR వచ్చింది. నోబడీ నోస్ దట్. కావాలంటే ప్రొడ్యూసర్ని అడగండి, ఫస్ట్ డే 38 CR ఆల్ ఓవర్ వచ్చింది. అండ్ ఓవర్సీస్లో అయితే రికార్డ్ ఇంకా వెళ్తున్నాయి, వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఓన్లీ ఇక్కడ మాత్రమే ఈ నెగిటివ్ టాక్ వచ్చింది, మిగతా అన్ని చోట్ల సినిమాకి పాజిటివ్ టాకే వచ్చింది. ఎవ్రీబడి లైక్డ్ ఇట్ అండ్ పీపుల్ వాంట్ టు వాచ్ ద సెకండ్ పార్ట్. దీనికి ఇంకో పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి క్యూరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఎట్టయితే మనకి బాహుబలి, పుష్ప వచ్చిన తర్వాత పార్ట్ 2 కోసం మనం ఎలా అయితే ఎదురు చూస్తున్నామో, దీనికి కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సక్సెస్ మీట్కి కూడా రెడీగా ఉన్నారు. ఇది పరిస్థితి. కావాలని నెగిటివ్ చేస్తున్నారు బయట. వీళ్ళకి ఆల్మోస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ నిన్న ఫస్ట్ డే 38 CR అంటే ఫ్రైడే కాదు, థర్స్డే. ఈ రోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే, 4 అసలు ఈ వీకెండ్ కలెక్షన్స్ అయితే విపరీతంగా వస్తాయి. మౌత్ టాక్ పబ్లిసిటీ డ్యామేజ్ చేస్తుంది, కానీ బుక్ మై షోలో కానీ ఎక్కడైనా సరే దీనికి ఉండాల్సిన రేటింగ్స్ అక్కడే ఉన్నాయి, పీక్స్లో ఉన్నాయి. అదేం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు కలెక్షన్స్ ఒక పక్క వస్తుంది, కలెక్షన్స్ బాగా హిట్ టాక్ తర్వాత కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఐబొమ్మలో కూడా ఇప్పుడు ఈ సినిమాకి వార్నింగ్ ఇవ్వటం, మరోవైపు వాళ్ళు కూడా మొదటి రోజే సినిమాని రిలీజ్ చేసేయడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఈ కలెక్షన్స్ కానీ, లేకుంటే ఈ సినిమాలు కానీ, పైరేటెడ్ మూవీస్ గండి కొట్టే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే రిలీజ్ రోజే సినిమా ఓటీటీకి వచ్చాయి, ఈ వెబ్సైట్స్కి వస్తే, చిల్లర వెబ్సైట్స్కి. మొన్నే ఒకరిని అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇదేవాడు అప్లోడ్ చేశాడో తెలియదు. ఇక్కడ నుంచే అప్లోడ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజే ఇక్కడ నుంచే అప్లోడ్ అవుతుంది. అంటే కావాలని చేస్తున్నారు. ఒక సినిమాని ఎంత తొక్కాలని చూసినా సరే అది నిలబడుతుంది 100%. సో ఎంత తొక్కినా అంత నిలబడుతుంది. అదే కదా పుష్పకి జరిగింది. 2000 కోట్లు తీలా, ఎంత ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా. బట్ ఇక్కడ చూడు, ఇప్పుడు ఫ్రైడే రోజు, సాటర్డే, సండే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళకి అదే వచ్చిందంట, సెకండ్ హాఫ్ ఎట్లా ఉందంట, ఒక్కసారి చూద్దాము, పర్లేదు అనిపిస్తే థియేటర్కి వెళ్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు, డౌన్లోడ్స్ చేసుకుంటారు. సో ఇదే ఇబ్బంది. కలెక్షన్స్, ఏ సినిమానైనా కలెక్షన్స్ దెబ్బతీసేది పైరసీయే, దాన్ని అరికట్టాలి. అసలు నాకు అర్థం కాదు. నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్, తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వెళ్ళేటప్పుడు ఫోన్లు తీసుకొని 1,00,000 ఫోన్లైనా మళ్ళీ సేఫ్గా ఇస్తారు. థియేటర్లో 1000 మంది ఉంటారు మహా అయితే. ఫోన్లు తీసుకొని వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాడు స్టేటస్ల కోసం తీసుకుంటున్నారు, క్యామియో రోల్స్ ముందే చెప్పేస్తున్నారు, సస్పెన్స్ రివీల్ చేస్తున్నారు, టైటిల్ ఎట్లుంటుంది ఎట్లా పడితే రివీల్ చేస్తున్నారు, అన్ని రివీల్ చేసేస్తున్నారు. అంటే ఇక థియేటర్కి వెళ్ళడం ఎందుకులే అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. సో అందుకని చెప్పేసి పైరసీనే అరగట్టాలి. బట్ వీళ్ళకి పైరసీ దెబ్బ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే దానికి కిక్కు. ఎందుకంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్లో ఇచ్చారు. ఇంకా థియేటర్లో కూడా ఆ డాల్బీ అట్మోస్ 7.1 ఇంకేవేమో ఉంటాయి కదా, ఈ సపరేట్ అందులోకి వెళ్ళే ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మంచి. కానీ ఇప్పుడు మీరు సినిమా చూశారు, రివ్యూ ఇచ్చారు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఎందుకు బయట సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది? నిజంగానే స్లోగా ఉందా, లేకుంటే దిశగా టాక్ నడుస్తుంది? నేను చెప్తా. పుష్ప సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ కొంచెం స్లోగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అన్నారా? అన్నోళ్ళే మళ్ళీ చూసి దాన్ని హిట్ చేశారు. ఇది కూడా అంతే. దేవరని కూడా అట్లాగే అన్నారు, అది కూడా హిట్ అయింది. ఇది కూడా అంతే. మీకు చూడండి, ఇప్పుడు 10 days ఉంది వీళ్ళకి లాంగ్ వీకెండ్. అంటే లైక్ ఇప్పుడు 4 days వీకెండ్, తర్వాత నెక్స్ట్ ఫ్రైడే వరకు ఇంకో 6 రోజులు. ఈ 10 రోజుల్లోనే వీళ్ళు సినిమాకి పెట్టింది 10 ఇంతలు సంపాదిస్తారు. అంటే ఫస్ట్ 10 days లో
డౌట్ లేదు. కాదు కాదు, ఇప్పుడు ఏదైతే బాలీవుడ్ లో కూడా దీన్ని బ్యాన్ చేయాలనే ఒక ప్రచారం జరిగింది, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఈ సినిమా హిట్ తర్వాత, ఇన్ని కోట్లు వసూలు చేసిన తర్వాత ఏం మెసేజ్ ఇస్తారు బాలీవుడ్కి ఇక్కడి నుంచి? బాలీవుడ్కి ఏం మెసేజ్ ఇస్తారు అంటే, ఏ సినిమాని కూడా ఒక మనిషో ఒక పైరసీయో పాడు చేయలేదు. ఏ సినిమాని ఎవడు తొక్కలేడు. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి అనేలాగా విజువల్స్ వస్తే ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి ఎగబడతారు జనాలు. అదే హిందీ వాళ్ళకి చెప్పాలంటే, అసలు ఈ మన కార్తికేయ సినిమా నిఖిల్ అసలు ఎప్పుడు కూడా అనుకోలే. ఎవడో తీసుకొచ్చి 2 ప్రింట్లు ఆడేసాడు, జనాలు తండాలకు వచ్చారు. ఆ 2 కాస్త 3, 4, 3000 థియేటర్లు రిలీజ్ చేసుకునే రేంజ్కి వెళ్ళింది కార్తికేయ. పెద్ద హిట్ అక్కడ. అంటే తెలవకుండా పాన్ ఇండియా స్టార్ అయిన తెలుగు హీరో ఆయన, ఇంకా చెప్పాలంటే. సో కంటెంట్ ఉంటే సినిమాలో ఎవరైనా ఆదరిస్తారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఎగబడి చూస్తున్నారు ఈ సినిమాని. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు 38 ఫస్ట్ డే అంటే, ఈ ఫ్రైడే, సాటర్డే, సండేకి వీళ్ళకి ఒక 150 to 200 CR ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా లాంగ్ రన్ కలెక్షన్స్ ఒక 500 వరకు తీస్తుంది. నేను 1000 అనుకున్నా, నిజంగా 1000 అనుకున్నా ప్రామిస్. కానీ ఇప్పుడు ఇట్లా డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి కనీసం చూసిన వాళ్ళు, అంటే మళ్ళీ చూసిన వాళ్ళు, టాక్ని వినకుండా చూసే వాళ్ళు ఉంటారు కదా, అరే బాగానే ఉంది కదా, వీడెందుకు అలా చెప్పాడు అనుకోని మళ్ళీ చూస్తారు. 500 వరకు వస్తాయి. సో మొత్తంగా ఓవరాల్గా అయితే మాత్రం మీరు అన్నట్టుగా 1000 కోట్ల వరకు ఆ బెంచ్ మార్క్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద కూడా నెక్స్ట్ వచ్చే మూవీస్ మీద కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ కంటిన్యూ అవకాశం లేదా? ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. విజయ్ దేవరకొండకి ఏంటి ప్రాబ్లమ్? ఏ హీరోకైనా సరే ఎత్తులు పల్లాలు ఉంటాయి. ప్రభాస్కి లేవా ఫ్లాప్స్, మహేష్ బాబుకి లేవా ఫ్లాప్స్, జూనియర్ ఎన్టీఆర్ గారికి లేవా, లేకపోతే అల్లు అర్జున్ గారికి లేవా, ఎంతమందికి లేవండి. అదేం పెద్ద విషయం కాదు. ప్రతి హీరోకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది కథను బట్టి, ఆ డైరెక్టర్ డీల్ చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది, అంతకుమించి ఉండదు. మళ్ళీ అంతెందుకు 10 ఏళ్ల ఫ్లాపుల తర్వాత నితిన్ హిట్లు కొట్టి మళ్ళీ ఫ్లాప్లకు వచ్చాడు. బాలయ్యకైతే ఒక దశాబ్ద కాలంగా హిట్లు ఫ్లాప్ తీసి దర్శకత్వం కథ మీద డిపెండ్, కానీ హీరోల మీద డిపెండ్ అయ్యి. హీరో ఇమేజ్ ఎప్పుడు, ఈయన ఇమేజ్ అయితే డ్యామేజ్. ఎందుకంటే పరిపక్వత చెందిన నటుడు, చాలా డెవలప్ అయ్యాడు, నటనలో చాలా చూపించాడు, ఇందులో ఇంకా చూపించాడు, నెక్స్ట్ ఇంకా చూపిస్తాడు. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద కింగ్డమ్ అయితే మాత్రం రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటా ఆఖరి కలెక్షన్స్ రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా కింగ్డమ్ సినిమా గురించి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.